ఓషో మాటల్లో సృజనాత్మకత. సృజనాత్మకత అనేది స్వేచ్ఛ యొక్క సువాసన. భయం లేదా లోభం లేని మనసు నుంచి అది ప్రవహించే నదిలా వెలువడుతుంది. సృజనాత్మకంగా ఉండడం అంటే అస్తిత్వంతో సఖ్యత కలిగి ఉండడం. మీరు వేరుగా ఉండరు, మీరు జీవన నిత్య నాట్యంలో భాగమవుతారు. నిజమైన కళాకారుడు వస్తువులను సృష్టించడు, తనను తాను సృష్టిస్తాడు. ప్రతి సృజనాత్మక చర్య ఆత్మకు కొత్త జన్మ. సృజనాత్మకత వస్తుంది మీరు జీవితాన్ని అడ్డంకులు లేకుండా ప్రవహించనిస్తే, మీరు నియంత్రకుడు కాకుండా పాల్గొనేవాడిగా మారినప్పుడు. సృజనాత్మకుడు సాధారణమైన పనులనైనా కవిత్వంగా మార్చగలడు. వంట చేయడం, నడక లేదా నిశ్శబ్దం, ఇవన్నీ కళ అవుతాయి. మీరు ఎంత ధ్యానస్థుడిగా ఉంటారో అంత సృజనాత్మకంగా మారుతారు. ఎందుకంటే ధ్యానం తెలియని ద్వారాలను తెరుస్తుంది. అనుకరణ చెయ్యొద్దు. అనుకరణ అంటే మరణం. అసలు ద్వారా మాత్రమే సృజనాత్మకత జ్వాల వెలిగిపోతుంది. సృజనాత్మకత మనస్సు చిన్నారి మనస్సులా ఉంటుంది. ఆశ్చర్యం, కుతూహలం, ఆటపాటలతో నిండినది. సృజనాత్మకత అనేది ప్రార్థన. మీరు సృష్టిస్తున్నప్పుడు మీరు దైవానికి అత్యంత సమీపంగా ఉంటారు. ఎందుకంటే మీరు కూడా జీవన మూలంగా మారుతారు. సృజనాత్మకతకు ధైర్యం కావాలి. కొత్త దానిలోకి, రహస్యమైన దానిలోకి, ఎప్పుడూ ప్రయత్నించని దానిలోకి వెళ్ళడానికి ధైర్యవంతులే ముందడుగు వేస్తారు.